వాయువేగ ఛానల్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలోని పెట్రోల్ దుకాణాల యాజమాన్యంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెట్రోల్ కొరత ఎందుకు వస్తుంది అంటూ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్ దుకాణదారులు వారు పడుతున్న అవస్థలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని పోవడంతో ఇకపై పెట్రోల్ బంకుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి పెట్రోల్ అందుబాటులో వచ్చే విధంగా కార్యాచరణ చేపడతామని ఆయన పెట్రోల్ బంక్ దుకాణదారులకు తెలిపారు. బొజ్జుల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో ఎక్కడా పెట్రోల్ కొరత లేదని, ఈ రోజు సాయంత్రానికి అన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో పెట్రోల్ పుష్కలంగా లభిస్తుందని ప్రజలు అపోహలు నమ్మవద్దని తెలియజేశారు. వైకాపా నాయకులు వారి స్వార్థానికి ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న అన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యంతో మరియు పెట్రోల్ అందజేసే వారితో సమీక్ష సమావేశం నిర్వహించి రాష్ట్రమంతా పెట్రోల్ కొరత లేకుండా చూస్తున్నామని తెలియజేశారు. బైకర్లకు బాటిళ్లలో పెట్రోల్ పట్టవద్దంటూ ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యానికి తెలియజేశామని, ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి పెట్రోల్ అందుబాటులో వచ్చే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని, బ్లాక్ మార్కెటింగ్ లో పెట్రోల్ అమ్మే వారిపై ప్రత్యేక దృష్టి సారించామని, వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఉన్నారు కదా, వాళ్ళు మీరు ఐడెంటిఫై చేయలేరా? అట్లా కాదు, మీరు వాళ్ళని ఐడెంటిఫై చేయలేరా? పట్టరు. ఒకటి మీ పేరు, ఇక్కడ మీరు బంకునిది ఎంజిఎం వాటెవర్. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఐడెంటిఫికేషన్ ఆఫ్ యువర్ రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వు, నో ప్రాబ్లం. ఈ బ్లాక్ మార్కెటింగ్ వాళ్ళు తీసుకుపోయి హైవేల్లో పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు, లేకుంటే ఊరు బయట పెట్టిన అమ్మటి వాళ్ళు, వాళ్ళందరూ మీకు తెలుసు. చూడు, వాళ్ళకి ఏమన్నా సరే పోలీసు వాళ్ళని పెట్టి ఎక్కడ ఇస్తాను, వాళ్ళకి మాత్రం ఇవ్వద్దండి. వెరీ క్లియర్. ఎవడన్నా వచ్చి ఇబ్బంది పెట్టి నిన్న కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈరోజు సాయంత్రం మళ్ళీ క్వాంటిటీ వస్తుంది. సో బేసికల్లీ ఈరోజు సాయంత్రానికన్నా రేపు పొద్దున కన్నా టోటల్గా మీకున్న ప్రాబ్లము రిజాల్వ్ అయిపోద్ది. ఇది ఏంటంటే ఇది ప్యానిక్ అటాక్, ఇది ప్యానిక్ లాగా వచ్చేసి ఇది అయిపోద్దేమో, మళ్ళీ వారు స్టార్ట్ అవుద్దో లేకుంటే ఇంకోటి స్టార్ట్ అవుద్దో అని వీళ్ళు మాట్లాడడం. దీని సాధన ఈ పనిమాల వాళ్ళు, ఈ వైసీపీ వాళ్ళు వచ్చేసి ఇక ఇష్టపడి చేస్తున్నారు, సోషల్ మీడియాలో పెట్టేసి దీనికి అంత గందరగోళం చేయడం, ఇదొక ప్యానిక్. సో బేసికలీ ఈ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఈ వైసీపీ వాళ్ళకు ఉన్నారో వాళ్ళకు కూడా అవగాహన ఉండదండి. ఇట్లా చేస్తే పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది కదా, మినిమం కామన్ సెన్స్ ఉంటుంది దానికి. ఏదో దాని మీద శివరాజకీయం చేసినట్టు ఏదో ఒక దాని మీద వాడు వస్తాడు, నేను వెరీ క్లియర్ అందరూ చెప్తా ఉన్నారు. ఎవరన్నా ఇబ్బంది పడితే ఐ విల్ గివ్, యూ కాల్ దెమ్, దే విల్ టేక్ కేర్. దిస్ ఇస్ ఆన్ పెట్రోల్ బంక్స్. సో అన్ని 1 టౌన్ 2 టౌన్ అండ్ ఆల్సో మొత్తం కాన్స్టిట్యున్సీ ఏర్పేడు, దెన్ తొట్టంబేడు, దెన్ రేణుగుంట, అందరికి కూడా మీ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడన్నా మొత్తం కాన్స్టిట్యున్సీలు ఎవరైతే సిఐలు ఎస్ఐలు ఉన్నారో మీకు అందరికి ఒక విజ్ఞప్తి. రేపు మామూలుగా ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలు కావచ్చు, మొత్తం రాష్ట్రంలోనే ఈ పెట్రోల్ కొరత అనేది ఉంది. దాని గురించి కూడా సీఎం గారు దృష్టి పెట్టారు. వచ్చే ఈ 1-2 డేస్లో మొత్తం క్లియర్ అయిపోద్ది. ఇది క్లియర్ అయ్యే వరకు ఏంటంటే పెట్రోల్ బంక్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో ఏంటంటే ఎప్పుడైతే స్టాక్ వస్తూ ఉందో ఎక్కువ మంది జనాలు వచ్చి పడిపోవడం, వాళ్ళ దగ్గర మాకు పోయండి అని చెప్పి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. ఈ పెట్రోల్ బంక్స్ దగ్గర ఈ స్టాక్ వచ్చేటప్పుడు, స్టాక్ పాయింట్ వచ్చేటప్పుడు వాళ్ళ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో లేకుంటే వాళ్ళ మేనేజర్స్ వాళ్ళకి స్టేషన్కి ఫోన్ చేస్తారు. ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు మనం కానీ పోలీస్ సెక్యూరిటీ వాళ్ళకి ఇగలితే అక్కడ కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేసుకొని వాళ్ళు ఫ్రీగా వాళ్ళు పట్టి పంపించినట్టు ఉంటుంది. ఈరోజు కాళహస్తి కాన్స్టిట్యున్సీలో ఉన్న పెట్రోల్ బంక్స్ యాజమాన్యాన్ని లేకుంటే మేనేజర్ అందరూ కూడా పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది. వీళ్ళు చెప్పే సారాంశం ఏంటంటే ఈ పెట్రోల్ డీజిల్ కొరత కొద్దిగా ఉంది కాబట్టి అందరూ కూడా వచ్చి స్టాక్ చేసుకుంటున్నారు. దాంట్లో కొంతమంది అడ్వాంటేజ్ తీసుకొని ఈ బాటిళ్లలో పట్టుకోబోయి బయట అమ్ముకుంటున్నారు బ్లాక్లో అని చెప్పడం జరిగింది. దీనికి వాళ్ళు బంక్లో రిక్వెస్ట్ చేసిందంటే ఎప్పుడైతే స్టాక్ వస్తుందో పొలవమని పబ్లిక్ అందరూ వచ్చి పడిపోతున్నారన్న, మేము కొద్దిగా మేనేజ్ చేయలేకపోతున్నాము. కొన్ని దగ్గరలో అయితే ఏవైతే పెట్రోల్ బంక్ పట్టే గన్స్ ఉన్నాయో అవి లాగేసుకొని వాళ్ళే పోసుకునే పరిస్థితి ఉంది. అదేదో అయిపోయేటట్టు అని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. సో ఇమీడియట్గా పోలీసు వాళ్ళతో కూడా మారడం జరిగింది. ఇంకటి నుంచి ఎప్పుడైతే ఈ స్టాక్ వస్తుందో కంపల్సరీగా అక్కడ పోలీసు వాళ్ళని కూడా డిప్లాయ్ చేయమని చెప్పాను.
అక్కడ ఇబ్బంది లేకుండా చేస్తారు. దయచేసి నేను మా మిత్రుల్ని అందరిని కూడా ప్రజల్ని కోరేది ఒకటే, మ్యాక్సిమం ఈరోజు సాయంత్రానికంతా లేకుంటే రేపు మార్నింగ్ అంతా ఈ పెట్రోల్ ఏదైతే ఇబ్బంది ఉందో, అసలు వాస్తవానికి కొరత లేదు. అది కొరత ఎందుకు వచ్చిందంటే ఇది అయిపోతుందని చెప్పి మీరందరూ కూడా ట్యాంకులు చేసుకోవడం, స్టాక్ చేసుకోవడం, రేపొద్దున ఇంకా 4-5 రోజులు దొరకపోతే ఎట్లా అని చెప్పి పడుచుకోవడం వల్ల ఈ కొరత అనేది ఏర్పడింది. అట్లనే నిన్న సీఎం బాబు గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా, సార్ కూడా దీని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి కలెక్టర్స్ తోని కింద ఎట్లా ఎంత వస్తుంది, స్టాక్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా దగ్గర నిన్న ఒక 3 hours కూర్చొని సీఎం గారు పర్సనల్గా సమీక్ష చేయడం జరిగింది. దీనికి దయచేసి పబ్లిక్ అందరూ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ డు నాట్ ప్యానిక్. దీనికి ఇది ప్యానిక్ సిచ్యువేషనే కాదు. నిన్న కూడా నైట్ కూడా వచ్చేసి అన్ని పెట్రోల్ బంక్స్కి వచ్చి రావడం జరిగింది. ఈ రోజు కూడా హెవీ స్టాక్ వస్తుంది, రేపు కూడా స్టాక్ వస్తుంది. సో దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు. దీంట్లో ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నాను, వైసీపీ శ్రేణులు ఏంటంటే దీన్ని కూడా రాజకీయం చేస్తా, పెట్రోల్ లేదు చంద్రబాబుకి ఏ సంబంధం అండి? పెట్రోల్కి ఏమన్నా తలకాయ ఉందా లేదా ఈ అదులకి? చంద్రబాబు నాయుడుకి ఏ సార్, మీరు ఉన్నారు పెట్రోల్ బంక్ వాళ్ళు, చంద్రబాబు నాయుడుకి పెట్రోల్కి సంబంధం ఉంటుందా? అది రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అక్కడ ఏదో వార్ వల్ల కొద్దిగా తగ్గింది అయింది, దానివల్ల చంద్రబాబు నాయుడు మీద వస్తారేంటి? అది కూడా చేత కాదు. ఈ పనికిమాల ఏదో మాట్లాడుతూ ఉంటారు. సో బేసికలీ నిన్న కూడా అంజూరు శ్రీనివాస్ అసలు ఆయనకి తలాతోక లేదు, ఆయనకి ఏం మాటలు తెలియదు. అది సీఎంకి ఏం సంబంధం అండి? అది కూడా తెలియకుండా వీళ్ళు రాజకీయ నాయకులు ఎలా అవుతారో బాధాకరమైన విషయం. సో నేను ప్రజలందరూ కూడా నేను ఈరోజు చెప్తున్నాను యాజ్ ఎమ్మెల్యే, ఇది జనరల్గా ఇదంతా నాకు అవసరం లేదు, కానీ తీసుకొని పెట్రోల్ బంకులతో మాట్లాడడం, మీకు ఒక భరోసా ఇవ్వడం అనేది మా బాధ్యత. సో తప్పకుండా ఈ రోజన్నా రేపు కన్నా ఇవంతా సొల్యూషన్ వస్తుంది. దయచేసి ఈ బైకర్స్కి వాళ్ళందరూ చెప్తా ఉన్నాం, దయచేసి ఎక్స్ట్రా పట్టించుకొని స్టాకింగ్ పెట్టుకోవద్దండి. రైతులు కూడా చెప్తా ఉన్నాం, ఆ 50 లీటర్ల క్యాన్లు అన్నిటి కూడా పెట్టుకొని ఎక్కువ స్టాక్ పెట్టుకుంటున్నారు. దయచేసి అవసరమైనంత మేరకు మనకి ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకే దాన్ని పెట్టుకోవాలి. అట్లనే అక్కడ ప్రతి స్టేషన్ ప్రతి పెట్రోల్ బంక్లో పోలీసులు పెట్టబోతున్నాం. ప్రతి దగ్గర కూడా బ్లాక్ మార్కెటింగ్ ఏమైనా చేసామని తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పాం. తప్పకుండా విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దెమ్. బట్ అందరు ప్రజలు కోరుకుంటున్నాను, డూ నాట్ ప్యానిక్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. థ్యాంక్ యూ.